లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ 26వ తారీఖు. క్రిస్మస్ యొక్క సారాంశము. వారు త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనము. మొదటి క్రిస్మస్ నాడు మంచి వస్త్రాలు, మంచి భోజనము అక్కడ లేవు. బెత్లెహేమునకు మరియా యోసేపులు క్రొత్తవారు. వారు సనగాలనుకుంటే ఎంతో ఉన్నది. ఇదేమిటి, మమ్మల్ని ఇక్కడికెందుకు తెచ్చావు? నా బిడ్డను ఉంచడానికి సరైన స్థలము లేదు. ఇలా అయితే వాడికి జలుబు చేసి న్యూమోనియా వస్తుందేమో అని సనగలేదు. తరువాత ఐగుప్తుకి వెళ్ళండి అని దేవదూత చెప్పాడు. ఐగుప్తు ఎక్కడ ఉన్నది? ఎడారును దాటిపోవాలి. ఆ దారిలో సనుగుడు లేదు. అయితే అక్కడ వారి మధ్య ఉన్న యేసునే సంతోషముగా అందరూ చూచుచున్నారు. కాబట్టి అక్కడ మంచి మధురమైన వాతావరణము ఉండినది. మాకు క్రీస్తు యేసు ఉన్నాడు, అంతే చాలును, ఇంకేమీ మాకు అక్కరలేదు అని అనుకున్నారు. క్రిస్మస్ యొక్క భావన నుండి మనము ఎంత దూరం వెళ్ళిపోయామో చూడండి. క్రిస్మస్లో క్రీస్తుతో మాత్రమే తృప్తి పడేవారు ఉన్నారా? మరియా యోసేపులకు ఉన్న హృదయం లాంటి హృదయము మనకు ఉంటే అంతే చాలు. యోసేపును చూడండి. క్రిస్మస్ కథ అంతటిలో యోసేపు ఒక్క మాట అయినను పలుకలేదు. సంతోషకరమైన అందమైన సన్నివేశములో అతడు తొందరపడకుండా తన క్రియల ద్వారా తప్ప ఏమీ మాట్లాడలేదు. అలాంటి వాతావరణం ఉండుటకు సాతాను ఇష్టపడడు. ఎందుకంటే దేవుడే ఉండే వాతావరణములో నీవు ఉన్నావు. దేవుడున్న వాతావరణములో పరలోకము ఇహలోకము కలుసుకుంటాయి. మనము దీన మనస్సుతో అలాంటి వాతావరణాన్ని కలిగించగలము. హేరోదు కలవరపడ్డాడు. నీవు ఏ విషయంలో కలవరపడుచున్నావు? కొందరు చిన్నవాటికే కలవరపడతారు. ఇతరుల వస్త్రాలను బట్టి కూడా కొందరు కలవరపడతారు. భర్త భార్య పైన, భార్య భర్త పైన సనుగుతారు. పిల్లలు పోట్లాడుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వాతావరణంతో పోలిస్తే ఎలాంటి చెడు వాతావరణం అది? నా ప్రియులారా, దేవుడు ప్రత్యక్షతలను అనుగ్రహించుచు అందమైన వాతావరణాన్ని కలుషితం చేయకూడదు. ఈ క్రిస్మస్ దినాలలో అలాంటి వాతావరణాన్ని కలిగి ఉండినట్లు చూచుకోవాలి. ఆ పశువుల శాలలో మరియా యోసేపులు, జ్ఞానులు మరియు గొర్రెల కాపరులు అందరి మధ్య కలిగి ఉన్న అందమైన ఆ వాతావరణమును మనము కలిగి ఉండాలి. జాషువా డానియల్ గారు.